అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన్న దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే, ప్రకటన గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే, ఓ అల్పయు ఓ మేఘయు నేనే, అంతము ఆదియు అంతముయు నేనే. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే వర్తమాన భూత భవిష్యత్ కాలము ఉండేవాడును నేనే అని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదండి. సమస్తమును సాధ్యపరిచే దేవుడు మనకు తోడుగా నీడగా సాకార ఉపకారంగా ఉన్నాడు కనుక దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు కనుక గాయమును రేపేవాడు ఆయనే, గాయమును మాన్పేవాడు ఆయన అనమాట అండి. ఒకరిని తగ్గించవచ్చు, ఒకరిని హెచ్చించవచ్చు. అంటే ఒకరిని తగ్గించేవాడు ఆయనే, ఒకరిని హెచ్చించేవాడు ఆయన అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అనమాట అండి. మనం దేవుని యందు నమ్మకముగా ఉన్నట్లయితే, దేవుని యందు నమ్మకంగా ఉండి ఆయన నామములో ప్రార్థన చేసుకుని ఆయన ఇచ్చిన ఆశీర్వాదం మనం సంపాదించుకోగలిగితే కనుక అంతకు మించిన మహాభాగ్యం మరొకటి లేదనమాట అండి. దేవుడు ఉన్నవాడును అనువాడును నేనే అని చెప్తున్నాడండి. అంటే సర్వసృష్టిని సృష్టించిన సృష్టికర్తగా తప్ప మరి ఎవరికి కూడా ఏమీ తెలియదనమాట అండి. ఏ రోజు ఏమి సంభవించునో మనకు తెలుసా? తెలియదండి. సర్వశక్తి గల దేవుడికి తెలుసు అనమాట అండి. కాబట్టి మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచుకుని చక్కగా ఆయన ఇచ్చే ఆశీర్వాదం మనం పొందుకున్నట్లయితే భూమి మీద మంచి హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని దేవుడు దయచేస్తూ ఉంటాడు కనుక దేవుని శక్తిని ఎరిగి ఆయన కృపను సంపాదించుకుని, ఆయన సమాధానం సంపాదించుకుని, ఆయన ప్రేమను సంపాదించుకుని, ఆయన కనికరమును సంపాదించుకుని, ఆయన కృపను సంపాదించుకుని ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా దేవుడు ఒక ఉన్నత మనస్థితిలో ఉంచుతూ ఉంటాడండి. చక్కగా భూమి మీద మంచి ఆరోగ్యం దయచేసి ఆయన రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని దేవుడు మనకి దయచేస్తూ ఉంటాడు కనుక తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడని చెప్పేసి దేవుడు యాకోబు రాసిన పత్రికలో చెప్పబడిన ప్రకారము మనందరము కూడా తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామండి. ఎప్పుడైతే తగ్గింపు జీవితాన్ని కలిగి ఉన్నామో మన జీవితాలు దేవుడు ఆశ్చర్యకరాలు చేస్తూ ఉంటాడు, అద్భుతాలు చేస్తూ ఉంటాడు. మన దేవుడు హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని దయచేస్తూ ఉంటాడు కనుక 100% కూడా మనందరము కూడా దేవుడి మాట విని దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు కనుక సమస్తమును సాధ్యపరిచే దేవుడు మనకు ఉండగా మనం భయపడవలసిన అవసరం లేదు కానండి. విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, నమ్మకంతో ప్రార్థన చేద్దాం, పట్టుదలతో ప్రార్థన చేద్దాం, ఓర్పు కలిగి ప్రార్థన చేద్దామండి. అప్పుడు దేవుడు మన జీవితంలో ఏ కార్యం మీద చేరిన ఆలోచన కలిగి ఉన్నాడో ఆ కార్యాలన్నీ కూడా మనం చూసే యోగ్యతను దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. మరి మనం ఆలోచన చేసుకున్నారండి, అందరూ కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించుకొని దేవుని మాట విని ఆ భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకోవాలని చెప్పేసి అందరి కోసం ప్రార్థన చేద్దామా? మన కోసం మనం ప్రార్థన చేసుకుని మహాపరిశయం పరలోకపు తండ్రి నీ ఘనమైన పదాలు ఎక్కలేదు స్తుతి స్తోత్రాలు ప్రభా. సమస్తము నీవేం చదివించండి దేవుడు తండ్రి స్తోత్రం ప్రభా. ప్రతి నేత్రము తండ్రి నేను చూస్తుందని చదివించే తండ్రి స్తోత్రం ప్రభా. ప్రతి ఒక్కరు కూడా తండ్రి నేను చూసి రొమ్ము కొట్టుకుంటారని చదివించావు ప్రభా. నీ కొందరు తండ్రి స్తోత్రం ప్రభా. అటువంటి పరిస్థితులు తండ్రి మేము ఉండకుండా తండ్రి ఇప్పుడు నుండే తండ్రి స్తోత్రం ప్రభా. నేను భయభక్తులు జీవించుతాను ప్రభా. ప్రభా మేము అందరము ప్రభా నిన్ను చూసే యోగ్యతను ప్రభా దైత్యమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు కొందరు హృదయ శుద్ధి కలిగి తండ్రిస్తోత్రం ప్రభా. మా హృదయాన్ని శుద్ధి చేసుకుని తండ్రిస్తుంది ప్రభా. తండ్రి చక్కగా తండ్రి ప్రభా నిన్ను చూసే యోగ్యతను దయచేయండి. మత్తయి తండ్రి ప్రభా స్వార్థలో చెప్పబడిన ప్రకారం తండ్రి స్తోత్రం ప్రభా. హృదయ శుద్ధి కలిగారు తండ్రి దేవుని చూస్తారని చదివించేదని నీకు వందనాలు. అలాగే ప్రభా మా హృదయాన్ని శుద్ధి చేసుకుని ప్రభా నిన్ను చూసే యోగ్యతను ప్రతి ఒక్కరికి దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని, గర్భిణీ స్త్రీలను, బాలింతరాలను తండ్రి, శ్రమల్లో ఉన్నవారిని, శోధనలో ఉన్నవారిని, ఉద్యోగాలు చేస్తున్న వారిని, వ్యాపారాలు చేస్తున్న వారిని, చదువుకునే పిల్లలను, చిన్నలను, పెద్దలను, యవనస్తులను, వృద్ధులను తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి ప్రభా. నీకు వందనాలు. అనారోగ్యంతో బాధపడుచున్న వారిని తండ్రి దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీకు వందనాలు తండ్రి స్తోత్రం ప్రభా. అలాగే సంతానం లేని బిడ్డలకు సంతానం దయచేయండి. అలాగే ప్రతి బిడ్డకు ప్రభా ఏ సహాయం అయితే కావాలో ఆ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. నీకు వందనాలు. సర్వశక్తి గల నీకు అసాధ్యమైనది ఎదురెత్తండిస్తుంది ప్రభా. సమస్తము సాధ్యపరిచే దేవుడు తండ్రి నీకు వందనాలు తండ్రి స్తోత్రం ప్రభా. నీ కృప చేత బలపరచండి. ఓ అల్పయు నీవే, మేఘము నేనే. అలాగే తండ్రి స్తోత్రం ప్రభా.
తండ్రి ఆది అంతము నేనే, భూత తండ్రి ప్రభు భవిష్యత్ కాలంలో ఉన్నవాడును నేనేం చదివించాను ప్రభు. నీకు తిరిగి లేదు, నీకు అసాధ్యమైనది ఏది లేదని చదివించా ప్రభు. నాకు అసాధ్యమైనది ఏది లేదని చదివించింది దేవుడు తండ్రి. ఈ దినాన్ని తండ్రి ఇస్తాను ప్రభా. ప్రతి ఒక్కరు ప్రభా నీ మాట విని తండ్రి ప్రభా నిన్ను చూసి తండ్రి హాయిగా జీవించే యోగ్యతను దయచేయమని మరొకసారి మా అందరికి కూడా మంచి ఆరోగ్యం దయచేయని, మా ప్రార్థన ఆలకించండి, మా ప్రార్థన బలం దయచేయండి. మా కలుగుతారని యేసుక్రీస్తు ప్రయాసమైన నమ్మని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ఆశీర్వాదంలో మీకు తోడుకున్నాను కాక, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను కాక. అందరూ హృదయపూర్వక వందనాలంటే దేవుడిచ్చిన మహాఉచ్చమైన కృపను బట్టి సర్వశక్తి గల దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు కనుక మనందరము కూడా నమ్మకంగా విశ్వాసంతో ఓర్పు కలిగి పట్టుదల కలిగి ప్రార్థన చేసుకుని చక్కగా దేవుడి మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని దేవుని యొక్క ఆశీర్వాదాలు సంపాదించుకుని భూమి మీద మనందరం కూడా హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితి కలిగి ఉందామండి. అందరూ బాగోవాలి, అందరూ దీవించబడాలి, అందరూ ఆశీర్వదించబడాలి, అందరూ అభివృద్ధి పొందాలి, అందరూ దేవుని మాట వినాలి, అందరూ దేవుని యొక్క రాజ్య వారసులుగా జీవించాలి, అందరూ కూడా భూమి మీద హాయిగా జీవించాలి. కనుక మనందరం కూడా దేవుని విశ్వాసంతో ప్రార్థన చేసుకుని భూమి మీద హాయిగా జీవించే యోగ్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమె ఏమంటారు? ఈ ఆలోచన మీదేనండి, ఈ ఆలోచన మీదే.